మీ బ్యాంక్ అకౌంట్ సేఫ్ అనుకుంటున్నారా? మీ సొమ్ముకు బ్యాంక్ మేనేజర్లు కాపలా ఉంటారని నమ్ముతున్నారా? అయితే మీరు ఈ క్షణమే మేల్కోవాలి. మీరు ప్రాణపతంగా దాచుకున్న సొమ్ముపై కన్నేసింది ఎవరో తెలుసా? సాక్షాత్తు ప్రజల సొమ్మును కాపాడాల్సిన బ్యాంక్ అధికారులే కిలాడీలతో చేతులు కలిపారు. వైట్ కాలర్ మాటన దాగిన ఆ నమ్మక ద్రోహులు సామాన్యులను ఎలా బలి తీసుకుంటున్నారు? 9 రాష్ట్రాల్లో విస్తరించిన ఈ భారీ సైబర్ మాఫియా నెట్వర్క్ను పోలీసులు ఎలా ఛేదించారు? ఆపరేషన్ అక్టోపస్ 2.0 అసలు రహస్యమేంటి? ఇప్పుడు చూద్దాం మన క్రైమ్ స్టోరీలో. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త రూపు దాల్చారు. కేవలం ఇంటర్నెట్ వెనుక దాక్కునే దొంగలు కాదు వీరు, ఏకంగా బ్యాంకు వ్యవస్థల్లోనే తిష్టవేసిన వైట్ కాలర్ నేరగాళ్లు. హైదరాబాద్ పోలీసులు తాజాగా వెలుగులోకి తెచ్చిన విషయాలు వింటే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడవాల్సిందే. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో విస్తరించిన ఈ మాయాజాలం సుమారు 150 కోట్ల రూపాయల సామాన్యుల సొమ్మును మింగేసింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణ వరకు, ఢిల్లీ నుంచి కర్ణాటక వరకు ఈ ముఠా తన పాగా వేసింది. కేవలం 7 రోజుల్లో 16 ప్రత్యేక పోలీస్ బృందాలు జరిపిన మెరుపు దాడుల్లో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు బయటపడ్డాయి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అమాయక బాధితులను టార్గెట్ చేసి వారిని నిలువునా దోచుకున్న తీరు విస్తుగొలుపుతోంది. సుమారు 650 కేసులతో సంబంధం ఉన్న ఈ ముఠా అరాచకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కేసులో అత్యంత విషాదకరమైన మరియు విస్తుగొలుపుతున్న విషయం ఏంటంటే 32 మంది బ్యాంక్ అధికారులు అరెస్ట్. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ వంటి ప్రతిష్టాత్మక బ్యాంకుల మేనేజర్లు ఈ క్రైమ్ సిండికేట్లో భాగస్వామ్యులయ్యారు. సామాన్యుల కేవైసీ వివరాలను వెరిఫై చేయాల్సిన వారే నేరగాళ్లకు సహకరించారు. మ్యూల్ అకౌంట్లంటే అక్రమంగా డబ్బులు మళ్లించడానికి వాడే నకిలీ ఖాతాలను తెరవడంలో వీరు కీలక పాత్ర పోషించారు. వీరికి కమిషన్ల ఆశ చూపి సైబర్ కేటుగాళ్లు తమ పని కానిచ్చేస్తున్నారు. బ్యాంక్ మేనేజర్లు, ప్రొబేషనరీ ఆఫీసర్లు, కేవైసీ అప్రూవర్లు ఒక జట్టుగా ఏర్పడి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. నేరగాళ్లు విదేశాలకు డబ్బులు మళ్లించడానికి ఈ బ్యాంక్ అధికారులు రాజమార్గం వేశారు. 32 మంది అధికారులు ఒకేసారి పట్టుబడడం బ్యాంకింగ్ చరిత్రలో ఒక మాయని మత్సగా మిగిలిపోనుంది. ఆల్రెడీ దేశవ్యాప్తంగా మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి మనం దాదాపు 100 మంది పైన అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కంటిన్యూషన్ లో ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరుతోని మనము సైబర్ క్రిమినల్స్ నెట్వర్క్ ని డిస్మాంటిల్ చేయడానికి మా డీసీపీ సైబర్ క్రైమ్స్ అరవింద్ బాబు, మన ఏసీపీ శివమారుతి నేతృత్వంలో దాదాపు 9 రాష్ట్రంలో 16 టీమ్స్ పంపించి 150 మంది పోలీస్ ఆఫీసర్స్ వారం తరబడి ఆ స్టేట్ లో ఉంది. ఈ రోజు దాదాపు 52 మంది బ్యాంక్ మేనేజర్స్ కి, కేవైసీ వెరిఫైయర్స్ కి, కస్టమర్ రిలేషన్ మేనేజర్స్ కి, ఇంకా బ్యాంక్ ఆఫీషియల్స్ ని మరియు మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఫిబ్రవరిలో ఈ యొక్క ఆపరేషన్ ఆక్టోపస్ ని మనము స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 117 మందిని అరెస్ట్ చేశాను. మళ్ళీ మన ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేశాను. దీంట్లో ఆల్మోస్ట్ 9 స్టేట్స్ లో ఉంటూ దాదాపు ఈ ఒక 52 మందిలో 32 మంది బ్యాంక్ ఆఫీషియల్, దాంట్లో 10 ఇంపార్టెంట్ బ్యాంక్స్ మేనేజర్స్, కస్టమర్ రిలేషన్ మేనేజర్స్, కేవైసీ వెరిఫైయర్స్, 10 మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని, 5 మెంబర్స్ అకౌంట్ సప్లయర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. కంచె చేను మేసిన చందంగా మన సొమ్ముకు కాపలా ఉండాల్సిన బ్యాంకు మేనేజర్లే ఆ నేరగాళ్లకు రెడ్ కార్పెట్ పరిచారు. సామాన్యుల నమ్మకాన్ని తాకట్టు పెట్టి కోట్ల రూపాయల కమిషన్లకు కక్కుర్తి పడ్డారు. అయితే అసలు ఈ మ్యూల్ ఖాతాల వెనుక ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటి? కేవలం బ్యాంక్ అకౌంట్ల ద్వారానే ఇంత పెద్ద దందా సాధ్యమైందా? అస్సలు కాదు. దీని వెనుక డిజిటల్ అరెస్ట్ అనే ఒక సైకలాజికల్ గేమ్ ఉంది. బాధితులను భయపెట్టి వణికించి వారి జేబులు ఖాళీ చేసే ఆ కిలాడీల కిల్లర్ ప్లాన్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ముఠా వాడే ప్రధాన అస్త్రం భయం. బాధితులకు ఫోన్ చేసి మీ పేరు మీద డ్రగ్స్ ప్యాకెట్లు దొరికాయని లేదా మీరు అక్రమ లావాదేవీలు చేశారని బెదిరిస్తారు. డిజిటల్ అరెస్టు పేరుతో గంటల తరబడి వీడియో కాల్స్లో బంధించి వారిని మానసిక ఒత్తిడికి గురి చేస్తారు. ఆ భయంలో ఉన్న బాధితుల నుంచి లక్షల రూపాయలు తమ మ్యూల్ ఖాతాలకు బదిలీ చేయించుకుంటారు. ఇలాంటి నేరాలు చేయడానికి వీరు సుమారు 350కి పైగా బ్యాంకు ఖాతాలను సృష్టించారు. షెల్ కంపెనీల పేరుతో నకిలీ స్టాంపులు తయారు చేసి బ్యాంక్ అధికారుల అండతో అకౌంట్లు తెరిచారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 21 షెల్ కంపెనీల స్టాంపులే ఇందుకు నిదర్శనం.
ప్రజల భయాన్ని సొమ్ము చేసుకోవడమే ఈ కిలాడీల ప్రధాన వ్యూహం. ఆశ చూపించి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చేయడం ఒక ఎత్తు అయితే, భయపెట్టి డిజిటల్ అరెస్టు చేయడం మరో ఎత్తు. ఈ ఆపరేషన్ ఆక్టోపస్ 2.0లో మనము ఈ బ్యాంక్ ఆఫీషియల్స్ ని మనం టార్గెట్ చేయాలి. వాళ్ళు మనము అరెస్ట్ చేసిన వేరే వాళ్ళు కూడా ఒక ఎగ్జాంపుల్ అవుతుంది, వేరే వాళ్ళు కూడా అలర్ట్ అవుతారని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు 32 మంది బ్యాంక్ ఆఫీషియల్స్ ని అరెస్ట్ చేశారు. చాలా మంది రకరకాల ప్రెషర్ పెట్టారు, మన వాళ్ళు తప్పలేదు అది ఇది అన్నారు, కానీ మనం ఎట్టి పరిస్థితి తగ్గలేదు. ముద్దాయిగా కోర్టు ముందు నిలబెట్టడం జరిగింది. దాదాపు 26 మొబైల్ ఫోన్స్, 14 చెక్ బుక్స్, షెల్ కంపెనీస్ ని ఏదో ఒక వంక పేరుతో కంపెనీస్ రిజిస్టర్ చేసి దానికి సంబంధించిన పేపర్స్, స్టాంప్స్, ల్యాప్టాప్స్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ నేతృత్వంలో సాగిన ఈ వేట ఒక సినిమాటిక్ థ్రిల్లర్ను తలపిస్తుంది. డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివమారుతి పర్యవేక్షణలో 16 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా గాలించాయి. కేవలం వారం రోజుల్లోనే 52 మందిని అరెస్ట్ చేయడం ఒక రికార్డ్. నిందితుల నుంచి పోలీసులు 26 మొబైల్ ఫోన్లు, 14 చెక్ పుస్తకాలు, పెన్ డ్రైవ్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ ఆపరేషన్లో బ్యాంక్ అధికారుల ప్రమేయాన్ని సాంకేతిక సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం పోలీసుల నైపుణ్యానికి నిదర్శనం. ప్రతిష్టాత్మక బ్యాంకుల మేనేజర్లు అడ్డంగా దొరికిపోవడంతో ఉన్నతాధికారులు సైతం దిగ్భ్రాంతి చెందుతున్నారు. అక్రమార్కులకు ఎక్కడా చోటు లేదని, సామాన్యుల సొమ్ముతో చెలగాటమాడితే కటకటాల వెనక్కి వెళ్లాల్సిందేనని పోలీసులు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఈ ఒక బ్యాంక్ మేనేజర్స్, డ్యూల్ అకౌంట్ హోల్డర్స్, అకౌంట్ సప్లయర్స్ 350 సైబర్ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయినట్లు తెలిసింది. దాదాపు 150 crores దాకా చీటింగ్ జరిగింది ఈ అకౌంట్స్ వల్ల కూడా తెలిసింది. ముఖ్యంగా బాధితుల్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ట్రేడింగ్ ఫ్రాడ్స్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, డిజిటల్ అరెస్ట్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కరెంట్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసి కరెంట్ అకౌంట్స్ నుంచి బ్యాంక్ ఆఫీషియల్స్ ద్వారా ఈ మ్యూల్ అకౌంట్ ద్వారా వీళ్ళంతా విదేశానికి ఈ అమౌంట్ తరలిపోతుంది. నెట్వర్క్ ఉంది, చాలా ఒక నెక్సెస్ ఉంది. బ్యాంక్ ఆఫీషియల్స్, మ్యూల్ అకౌంట్ హోల్డర్స్, మ్యూల్ అకౌంట్ సప్లయర్స్ ప్లస్ బయట సైబర్ క్రిమినల్స్, ఈ ఒక నెక్సెస్ ని బ్రేక్ చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా కట్టుబడి ఉంది. ప్రజల ఒక భద్రతని కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంది. దాని దిశలోనే మన ఆపరేషన్ కూడా కంటిన్యూ చేస్తాను. చాలా అంటే ఎందుకంటే మనము జీరో టాలరెన్స్ మన ఒక పద్ధతి. తప్పు చేస్తే ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదు. సో బ్యాంక్ ఆఫీషియల్స్ ఇప్పుడైనా అలర్ట్ ఉండాలి. మనం కూడా ఆర్బీఐకి రాస్తాను, కన్సర్న్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న మినిస్ట్రీస్ కూడా రాసి వీళ్ళందరూ కూడా అలర్ట్ చేయాలని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. హైదరాబాద్ పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్గా తీసుకున్నారు. ఏకకాలంలో 9 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి నెట్వర్క్ను ఛేదించారు. పోలీస్ కమిషనర్ సజ్జనర్ స్వయంగా రంగంలోకి దిగి ఆపరేషన్ ఆక్టోపస్ 2.0ను పర్యవేక్షించారు. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం, అత్యాశే సైబర్ నేరగాళ్లకు వరంగా మారిందని విచారణలో తేలింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి ఆర్బీఐ, సంబంధిత బ్యాంక్ యాజమాన్యాలకు పోలీసులు లేఖలు రాస్తున్నారు. నేరగాళ్ల మూలాలను పట్టుకోవడానికి డిజిటల్ ఫుట్ ప్రింట్స్, స్వాధీనం చేసుకున్న డివైజ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. నేరగాళ్లు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేశారు. చూసారుగా, బ్యాంక్ అధికారులే దొంగలతో చేతులు కలిపితే మన సొమ్ముకు రక్షణ ఎక్కడ ఉంటుంది? అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ను నమ్మకండి. ఎవరైనా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటే భయపడకండి. గుర్తుంచుకోండి, పోలీసులు ఎప్పుడు ఫోన్ కాల్స్లో మిమ్మల్ని అరెస్ట్ చేయరు. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే వెంటనే గోల్డెన్ అవర్లో స్పందించండి. ఆ మొదటి గంటలో మీరు 1930 నంబర్కు ఫోన్ చేసినా లేదా సైబర్ వెబ్సైట్లో ఫిర్యాదు చేసినా మీ సొమ్ము వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. మీ అప్రమత్తతే మీ సొమ్ముకు శ్రీరామ రక్ష.